నీ ఓడ, విశ్వాసపు ఓడ బద్దలు కాకుండా ఉండాలి అంటే, నీ చేతి పనులు భంగం కాకుండా ఉండాలి అంటే, నీ వ్యాపారం భంగం కాకుండా ఉండాలంటే, నీ బ్రతుకున్నావా అన్నటువంటి కుటుంబం చెడిపోకుండా ఉండాలి అంటే, నీవు దుర్మార్గులతో సాగిపోకూడదు. నువ్వు దేవునితో, దేవుని పిల్లలతో సాగిపోవాలి. హల్లెలూయా. దుష్టులతో సాగిపోకూడదు. దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపుతుంది. అందుకు నీతి ప్రవర్తన గల వారే మేల్కొని ముందుకు వెళ్ళండి. కొందరికి ఇటు గూర్చిన జ్ఞానము లేదు కనుక వాళ్ళు సిగ్గుపడటకి చెప్తున్నాను అని పత్రికలో సంఘముతో రాస్తూ మాట్లాడినాడు పౌలు గారు.